పోరాడి సాధించుకున్న 9 ఏళ్ల తెలంగాణలో అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తూ కవులు కళాకారుల గొంతు నొక్కుతున్నారని సిపిఐ నేత పోటు రంగారావు ఆరోపించారు. జూన్ 2 నుంచి 12 వరకు తెలంగాణ ప్రజా ఆకాంక్షలు ప్రజా దివాస్ కార్యక్రమంలో భాగంగా ఖమ్మంలో అమరవీరుల స్తూపం వద్ద ఆయన నివాళులర్పించారు. ప్రజాస్వామిక తెలంగాణ పునర్నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. जोहार हमारा वीरुలకు जोहार हमारा वीरुలకు जोहार తెలంగాణ కొట్లాడి సాధించుకున్నాం. 9 ఏళ్ళు అయిపోయి 10వ వసంతంలోకి అడుగుపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం సంబరాలు చేస్తుంది. సంతోషం. సంబరాలే కాదు, ఇవాళ తెలంగాణ ఆశలు ఆకాంక్షలు ఏ మేరకు నెరవేరాయో సమీక్షించుకోవాల్సిన అవసరం తెలంగాణ మొత్తం సమాజానికి ఉంది. అందులో భాగంగానే తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తూనే ఏ ఆశల కోసం వాళ్ళు ప్రాణాలు అర్పించారో ఆశలు నెరవేరడానికి శపథం పూనుకోవాలని చెప్పి సిపిఎంఎల్ ప్రజాపంద ఆశిస్తుంది. నిరుద్యోగ సమస్య ఖాళీలన్నీ నింపలేదు. అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయలేదు. ఉద్యోగుల ఉపాధ్యాయుల కనీసం బదిలీలు కూడా చేయలేదు. అదేవిధంగా పోడు భూములకి పట్టాలు ఇవ్వలేదు. ఒక రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇళ్ల స్థలాలు ఇండ్లు మంజూరు చేయలేదు. అందరికీ అర్హులైనటువంటి వాళ్ళకి పెన్షన్ సౌకర్యం కూడా అందరికీ రావట్లేదు. రైతు రుణాలు రద్దు చేయలేదు. అవినీతి పెచ్చరిల్లిపోయి తెలంగాణలో ధరణితో సహా అన్నిక అవినీతి తారాస్థాయికి పోయినటువంటి స్థితి ఉంది. ఒక కుటుంబ పరిపాలన